ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిపట్నంలో గురువారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మెప్మా ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లకు ట్యాబులు, డీజీ లక్ష్మిలకు బయోమెట్రిక్ డివైజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో కుటుంబానికి భరోసాగా ఆత్మస్థైర్యంగా బతికేందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డోక్రా సంఘాలు ఏర్పాటు చేసి వారిలో నైపుణ్యాలను వెలికితీసి వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించిన మహానాయకుడు, ప్రతి మహిళ గుండెల్లో గూడు కట్టుకున్న నేత చంద్రన్న అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం డోక్రా సంఘాలకు కూడా విస్మరించింది అని, డోక్రా సంఘాలకు రుణాలు ఇవ్వడం, ఇచ్చిన రుణాలకు వడ్డీలు మాఫీ చేయడం, వారి వ్యాపార అభివృద్ధికి స్వయం ఉపాధి ఉపయోగపడే విధంగా డోక్రా సంఘాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందులో భాగంగానే డోక్రా సంఘాలకు మెప్మా నుండి అవసరమైన మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబులు, డీజీ లక్ష్మిలకు బయోమెట్రిక్ డివైజులు, ఇలా డోక్రా సంఘాల పరిపుష్టికి దోహదపడే విధంగా కూటమి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల అభ్యున్నతికి పాటుపడుతుందని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. దురదృష్టకరమైన కొన్ని సంఘటనలు ఇటీవల చూస్తున్నాం. సైకో వైసీపీ పార్టీ మహిళలపై జరుగుతున్న దాడులపై కఠినంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఏడాది కూటమి పాలనలో మహిళల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నామన్నారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్, పెన్షన్ల పంపిణీ, అదే విధంగా ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఇలా ప్రతి ఆడబిడ్డకు అండగా మన కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మనం గర్వంగా చెప్పుకోవచ్చని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మహిళలకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, మెప్మా అధికారులు సిఎంఎం కె రఘు, సిఓ వై రవీంద్ర, సిఓ కె మరియమ్మ, డిఈఓ కె సురేష్ మరియు ఆర్పీలు, దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ గన్నిపూడి స్టీవెన్, కౌన్సిలర్లు, క్లస్టర్లు, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి